టాపిక్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్. మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అంటే చూద్దాం. 2-bit మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అంటే చూద్దాం. దాని యొక్క డెఫినేషన్: ఏ కాంపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ టూ బైనరీ నెంబర్స్ ఈచ్ ఆఫ్ 2 bits ఈజ్ కాల్డ్ 2-bit magnitude comparator. It consists of 4 inputs and 3 outputs to generate less than, equal, greater than between two binary numbers. ఇప్పుడు 2-bit బైనరీ కాంపరేటర్ అంటే ఏం లేదు. 2 బైనరీ నెంబర్స్ని యొక్క 2 bits యొక్క దాన్ని చేస్తేనే దాన్నే మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అంటాము. ఇది వచ్చేసి 4 ఇన్పుట్స్ ఉంటాయి, 3 అవుట్పుట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లెస్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్ అని 3 సైన్స్ ఉపయోగించి ఇది ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ వచ్చేసి అది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ 2-bit మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అండ్ రైట్ డౌన్ ఇట్స్ డిజైన్ ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది దాని యొక్క ట్రూత్ టేబుల్. చూసుకుంటే ఇన్పుట్స్ ఏంది? A1, A0, B1, B0. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి A లెస్ దాన్ B, A ఈక్వల్ టు B, B గ్రేటర్ దాన్, A గ్రేటర్ దాన్ B. ఇప్పుడు ఇలా చూసుకుంటే A లెస్ దాన్ B ఇలా ఉంటే లెస్ దాన్ B, అలానే A ఇలా ఉంటే గ్రేటర్ దాన్ B, అదే A ఈక్వల్ టు B. ఈ 3 ఆపరేషన్ చేస్తే దీన్నే మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అంటాము. మ్యాగ్నిట్యూడ్ కాంపరేటర్ అంటే A1, B1, B0. ఇది ఎలా వచ్చినాయో చెప్తా చూడండి. 8421 కదా మన కోడ్, 8421 మన కోడ్. ఇప్పుడు 0 కావాలంటే అన్ని జీరోస్ పెట్టాలి. అదే 1 కావాలంటే 1 దగ్గర 1 పెట్టుకొని రిమైనింగ్ ఆల్ జీరోస్. నెక్స్ట్ 2 కావాలంటే 2 దగ్గర 1 పెట్టుకొని రిమైనింగ్ ఆల్ జీరోస్. నెక్స్ట్ 3 కావాలంటే 1 2 దగ్గర పెడితే అప్పుడు 3 అవుతుంది కదా. 2 + 1 ఎంత? 3, రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 1 రిమైనింగ్ వచ్చేసి 0. ఇది 4కి. అలా సేమ్ 5కి. ఇది ఎంత? 4 అవుట్పుట్స్ ఉన్నాయి కదా, అంటే 2^4 అంటే 16. అంటే 16 మెంబర్స్ వస్తాయి. 16 మెంబర్స్ వరకు ఇది చేయాలి. 16 మెంబర్స్ వరకు చేస్తే 16 మెంబర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 1 1 కదా, అంటే 8421 అంటే 15 అవుద్ది. అంటే 0 నుంచి 15 వరకు ఈ నెంబర్స్ అనేటివి మనం రాసుకోవాలి. ఈ నెంబర్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేంది? ఇప్పుడు A లెస్ దాన్ B, అదే A ఈక్వల్ టు B, A గ్రేటర్ దాన్ B. ఈ అనేది అవుట్పుట్స్గా మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ A1 A0 ఉంది కదా, 2 కలిపి A అనుకుంటాం. అదే B1 B0ని B అనుకుంటాం. ఈ నెంబర్స్ దిగి మళ్ళీ డివైడ్ అయింటాయి, A0 A1 అని అలాగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు A0 అంటే 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది? B0 అంటే 0 ఉంది. ఇది అలా ఈక్వల్ కదా, 2 0 ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు A ఈక్వల్ టు B దగ్గర 1 పెట్టి రిమైనింగ్ వచ్చేసి 0 పెడతాం అవుట్పుట్లో. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏముంది? 0 0 ఉంది. 0 అంటే 0, A 0. నెక్స్ట్ B చూద్దాం. B ఏంది? 0 1 అంటే ఇది వచ్చేసి 1. ఇది చూడండి, ఏది పెద్దది ఉంది? A లెస్ దాన్ B. అంటే దేనికి ఏది పెద్ద నెంబర్ ఉంటే దానికి ఓపెన్ ఉంటుంది, దానికి ఓపెన్ సైడ్ ఉంటుంది. ఇలా ఉంటుంది ఓపెన్లో, ఇలా ఉంటుంది ఇక్కడ ఓపెన్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే A లెస్ దాన్ B అంటే లెస్ దాన్ దగ్గర 1 పెడతాం, రిమైనింగ్ వచ్చేసి 0 పెడతాం. నెక్స్ట్ సేమ్ అలానే ఇంకా కొన్ని చెప్తా చూడండి. ఇది థర్డ్ దాన్ని చూద్దాం. ఇక్కడ 0 0 ఉంది, అంటే A వాల్యూ 0. నెక్స్ట్ B వాల్యూ 1 0 ఉంది, అంటే B వాల్యూ వచ్చేసి 1. ఇదేది? A B కదా, అంటే ఏది పెద్దది? ఇదే కదా పెద్దది, అంటే A లెస్ దాన్ B. ఇక్కడ 1 పెడతాం. నెక్స్ట్ అలానే సేమ్ అలానే ఎంతవరకు ఇవన్నీ చేసుకుంటూ పోతాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి దాని యొక్క 2-bit కంపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు దీనికి K మ్యాప్ చూద్దాం. K మ్యాప్ ఎలా ఉంటుంది? K మ్యాప్ చూస్తే ఫస్ట్ ఇక్కడ K మ్యాప్ వచ్చేసి A గ్రేటర్ దాన్ B, A గ్రేటర్ దాన్ Bకి. A గ్రేటర్ దాన్ B అక్కడ ఇది A గ్రేటర్ దాన్ B అంటే ఇది మొత్తం. A గ్రేటర్ దాన్ B అంటే ఇక్కడ 1 చూడు, 1 ఎక్కడ ఉంది? దీనికి స్ట్రైట్గా. 1కి దేనికి స్ట్రైట్గా ఉంటే అది తీసుకుంటాం, 1కి దేనికి స్ట్రైట్గా ఉంటే ఆ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 ఎక్కడ ఉంది? 0 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ ఉంది? 6 దగ్గర ఉంది. అలా ఈ నెంబర్స్ అన్నీ చూసుకుంటే ఈ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో అలా చూసుకోవాలి. ఏది? ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0 1 2 3 4 5 అలా 15 వరకు ఉంటాయి. ఆ నెంబర్స్ ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోవాలి. ఓన్లీ వన్స్ ఎదురుగా ఉండేటే, ఓన్లీ వన్స్కి స్ట్రైట్గా ఉండేటే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వన్స్కి స్ట్రైట్గా ఉన్న నెంబర్స్ అన్నీ తీసుకొని వచ్చి లాస్ట్ వీడియో చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వన్స్కి ఎదురుగా ఉండేటన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
ఈ టేబుల్స్ నెంబరింగ్ చూడండి. ఈ టేబుల్స్ ఎన్ని 2/4 కదా, అంటే 16 టేబుల్స్ రావాలి. అందుకని 16 టేబుల్స్ వేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ నెంబర్స్ 1 1 అని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ చూసుకుంటే ఈ టేబుల్స్ యొక్క నెంబర్ చెప్తా చూడండి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి 0, ఫస్ట్ టేబుల్ నెంబర్ వచ్చేసి 0 1 2 3, నెక్స్ట్ 4 5 6 7 8 9 10 11, నెక్స్ట్ 12 13 14 15 ఇలా ఉంటాయి దీని యొక్క టేబుల్స్. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ రాస్తా చూడండి. ఫస్ట్ టేబుల్ నెంబర్ 1 2 3 2, నెక్స్ట్ 4 5 6 7, నెక్స్ట్ లాస్ట్లో రాయాలి 8 9 10 11, నెక్స్ట్ 12 13 14 15 ఇలా ఉంటాయి మనకి. అక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏది, ఇక్కడ 4th ప్లేస్లో అక్కడ 4 కాబట్టి 4th ప్లేస్లో 1 పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 8th ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 పెట్టినాం. 9th ప్లేస్లో 1 పెట్టినాం. అలానే 14th ప్లేస్లో, అలానే 13th 12th ప్లేస్లో ఇవన్నీ పెట్టిన తర్వాత ఇవన్నీ గ్రూపింగ్ చేసి ఇది ఎలా గ్రూపింగ్ చేయాలో లాస్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ గ్రూపింగ్ చేసిన తర్వాత మనకి ఏం ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఏ గ్రేటర్ దాన్ బీకి వచ్చేసి A1 B1 బార్ ప్లస్ A0 B1 బార్ B0 బార్ ప్లస్ A1 A0 B0 బార్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలానే A ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు కూడా బి కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఇలా ఇది ఏ ఈక్వల్ టు బి అంటే 1s ఉన్న స్ట్రైట్గా చూసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 అలా 1s ఉన్న స్ట్రైట్గా చూసుకుంటే దాని నెంబర్ తెలుస్తాయి. 1 ఇక్కడ ఏంది 1 ఇక్కడ ఉంది 0కు స్ట్రైట్గా ఉంది కాబట్టి అలా ఇక్కడ 1 ఏది ఈ నెంబర్కి స్ట్రైట్ ఉంది, అది ఏ నెంబర్ అయితే అక్కడ 1s పెడతాం. ఇప్పుడు బాక్స్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పినా కదా, అలా ఇక్కడ 1 1 1 1 అని పెడితే ఎక్స్ప్రెషన్ ఎలా, లాస్ట్ వీడియోలో ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పిన. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చేస్తే ఏ ఈక్వల్ టు బి అంటే ఏమొస్తుంది, A1 బార్ A0 బార్ B1 బార్ B0 బార్ ప్లస్ A1 బార్ A0 B1 బార్ B0, నెక్స్ట్ A1 A0 B1 B0 ప్లస్ A1 A0 బార్ ప్లస్ B1 B0 బార్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఏది ఏ ఈక్వల్ టు బీకి. అలానే సిమిలర్గా ఏ లెస్ దెన్ బీకి కూడా ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 3 ఎక్స్ప్రెషన్స్ వచ్చిన తర్వాత దీనికి లాజికల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. చూడండి మనకి ఇన్పుట్స్ ఏంది A1 A0 B1 B0 అవి ఫస్ట్ స్ట్రైట్గా లైన్స్ వేసుకుంటాం. లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు A1 ఉంది, మనకు A1 బార్ కావాలంటే ఏం చేయాలి, దీనికి నాట్ గేట్ యాడ్ చేయాలి. అంటే A1కి నాట్ గేట్ యాడ్ చేయాలి. అదే A1కి నాట్ గేట్ యాడ్ చేస్తే అది A1 బార్ లైన్ అయింది. అలానే సేమ్ A1 A0కి కూడా నాట్ గేట్ యాడ్ చేస్తే A0 బార్, నెక్స్ట్ B1కి కూడా యాడ్ చేస్తే B1 బార్, నెక్స్ట్ B0 బార్, అలా యాడ్ చేస్తే అది బార్లు అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏ లెస్ దాన్ బీకి చూద్దాం. ఏ లెస్ దాన్ బీ కదా, ఏ లెస్ దాన్ బీకి చూసుకుంటే ఇది ఫస్ట్ ఏంది A1 బార్ ఉంది. A1 బార్ అంటే ఇది కదా, ఇది A1 ఇది A1 బార్ అంటే A1 బార్ కాడి నుంచి లైన్ గీసిన. నెక్స్ట్ B1 ఏది B1 దగ్గర నుంచి లైన్ గీసిన. ఈ రెండు ప్రోడక్ట్లో అంటే AB ఇలా ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఆండ్ గేట్ యాడ్ చేస్తాం. ఆండ్ గేట్ పెట్టేసిన. నెక్స్ట్ సెకండ్ A0 బార్ ఏది A0 బార్, నెక్స్ట్ B1 కాడి నుంచి, నెక్స్ట్ B0 కాడి నుంచి అన్నీ యాడ్ చేసి అండ్ గేట్ పెట్టేసిన. నెక్స్ట్ ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ A1 బార్ అంటే ఏది A1 బార్, నెక్స్ట్ A0 బార్, నెక్స్ట్ B0 ఇలా యాడ్ చేసి అన్ని దాంట్లో అండ్ గేట్ పెడితే అది వచ్చేసి A1 బార్ A0 బార్ B0 అయింది. నెక్స్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, సమ్ములలో ఉన్నాయి, అంటే సమ్ ప్లస్లలో ఉన్నాయి కదా. ప్లస్లలో ఉంటే ఏంది, ఇప్పుడు A ప్లస్ B అంటే ఆర్ గేట్ యాడ్ చేయాలి. ఇవన్నీ ప్లస్లలో ఉన్నాయి కాబట్టి అన్ని దాంట్లో కలిపి ఆర్ గేట్ యాడ్ చేస్తాం. ఆర్ గేట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆర్ గేట్ యాడ్ చేస్తే అది ఏ లెస్ దాన్ బీకి. నెక్స్ట్ అయితే ఏ ఈక్వల్ టు బీకి ఎక్స్ప్రెషన్ ఏది, ఏ ఈక్వల్ టు బీకి వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇది. A1 బార్ అంటే A1 బార్ కాడి నుంచి రానియాలి. నెక్స్ట్ A0 బార్ అంటే A0 బార్ కాడి నుంచి లైన్ వస్తుంది. నెక్స్ట్ B1 బార్ అంటే B1 బార్ దగ్గర నుంచి, నెక్స్ట్ B0 బార్ అంటే B0 బార్ దగ్గర నుంచి లైన్ వస్తుంది. ఇవన్నీ ఇలా ప్రోడక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రోడక్ట్లో ఉంటే ఇవన్నీ ఎలా రాస్తాం, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రోడక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
ఇప్పుడు ఇది చాలా ఈజీగా రాయొచ్చు చూడండి. ఇప్పుడు ఈ రెండు ఇలా చేసినప్పుడు ఎక్స్ఆర్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఎక్స్ఆర్ ఫంక్షన్ ఇప్పుడు ఎక్స్ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తే సింబల్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఎక్స్ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది ఎక్స్ఆర్ ఫంక్షన్, నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ఇది ఎక్స్ఆర్ ఫంక్షన్. ఇది ఏ ఈక్వల్ టు బి అంట. నెక్స్ట్ అలానే ఏ లెస్ దాన్ బీకి ఎలా యాడ్ చేస్తాం? ఏ లెస్ దాన్ బి వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బికి చూసుకుంటే ఏది ఈ ఏ1 బి1 బార్, ఏ1 బి1 బార్, ఏ1 కాడ నుంచి లైన్ దండి, ఏ1 కాడ నుంచి లైన్, నెక్స్ట్ బి1 బార్ కాడ నుంచి లైన్ యాడ్ చేస్తే అది అండ్ గేట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది? ఏ0 బి1 బార్ బి0 బార్, ఏ0 దగ్గర నుంచి బి1 బార్ కాడ నుంచి బి0 బార్ కాడ నుంచి యాడ్ చేసి అండ్ గేట్ పెడతాం. నెక్స్ట్ సేమ్ అలానే సిమిలర్గా ఇది పెడితే ఇవన్నీ సమ్లో ఉన్నాయి కాబట్టి ఆర్ గేట్ యాడ్ చేస్తాం. లాస్ట్ యాడ్ చేస్తే అది ఏ గ్రేటర్ దాన్ బి అయింది. దిస్ ఈజ్ ద లాజికల్ డయాగ్రామ్ ఫర్ magnitude comparator. Thank you. Please.